హలో ఆల్, ఇవాళ నేను 2019లో రిలీజ్ అయిన ఆఫ్టర్ అనే మూవీని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. టెస్సా అనే టీనేజ్ అమ్మాయి తన కాలేజ్ కోసం హాస్టల్లో జాయిన్ అవ్వటానికి వాళ్ళ అమ్మ కోరల్ ఇంకా తన బాయ్ ఫ్రెండ్ నోహాతో వస్తుంది. అక్కడ టెస్సా తన రూమ్మేట్ స్టీఫాని కలుస్తుంది. టెస్సా వాళ్ళ అమ్మకి ఆ రూమ్ నచ్చదు. టెస్సాని వేరే రూమ్కి చేంజ్ చేయాలి అని అనుకుంటుంది. కానీ టెస్సా మాత్రం పర్వాలేదు, నేను ఇక్కడే ఉంటాను అంటుంది. ఆ తర్వాత టెస్సా కాలేజ్లో లండన్ అనే అబ్బాయిని కలుస్తుంది. ఒకరోజు టెస్సా స్నానం చేసి తన రూమ్కి వచ్చేసరికి అక్కడ ఒక అబ్బాయి ఉంటాడు. అతనే హీరో హార్డిన్ స్కాట్. టెస్సా అతనితో నువ్వు వెళ్ళిపోతే నేను డ్రెస్ వేసుకుంటాను అంటుంది. అప్పుడు హార్డిన్ బుక్ చదువుకుంటూ నేను నిన్ను చూడట్లేదు, నువ్వు మార్చుకోవచ్చు అంటాడు. ఆ తర్వాత టెస్సా రూమ్మేట్ స్టీఫా వస్తుంది. అప్పుడు టెస్సా స్టీఫాతో నీ బాయ్ ఫ్రెండ్ని ఇక్కడ నుండి వెళ్ళమను అంటుంది. అప్పుడు స్టీఫా ఇతను నా బాయ్ ఫ్రెండ్ కాదు అని చెప్తుంది. ఒకరోజు స్టీఫా టెస్సాని ఒక పార్టీకి తీసుకువెళ్తుంది. అక్కడ పబ్లో అందరూ తాగుతూ ఉంటారు. అక్కడికి వెళ్ళిన టెస్సాని కూడా తాగమని అడుగుతారు. అప్పుడు టెస్సా నేను తాగను అని చెప్తుంది. ఆ తర్వాత వాళ్ళు టెస్సాతో ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడుతారు. ఆ గేమ్ వల్ల టెస్సా వర్జిన్ అని తెలుస్తుంది. అలాగే ఆ గేమ్లో టెస్సాని హార్డిన్ని కిస్ చేయమని అడుగుతారు. అప్పుడు టెస్సా నేను చెయ్యను అని అంటుంది అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అక్కడే ఉన్న మాలీ అనే అమ్మాయి హార్డిన్తో నిన్ను ఫస్ట్ టైం ఒక అమ్మాయి రిజెక్ట్ చేసింది అంటుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ హార్డిన్ని చూసి నవ్వుతారు. అలాగే టెస్సా ఫ్రెండ్ లండన్ ఇంకా హార్డిన్ త్వరలోనే స్టెప్ బ్రదర్స్ అవుతారని, లండన్ హార్డిన్ ఫాదర్కి ఇంకా లండన్ వాళ్ళ అమ్మకి ఎంగేజ్మెంట్ అయ్యిందని చెప్తాడు. ఆ తర్వాత క్లాస్లో ఒకరోజు ప్రైడ్ అండ్ ప్రిజుడిస్ అనే నావెల్ గురించి డిస్కషన్ వస్తుంది. అది ఒక రొమాంటిక్ నావెల్. దాంట్లో స్టూడెంట్స్ ఒపీనియన్ టీచర్ అడుగుతూ ఉంటుంది. అప్పుడు టెస్సా ఇంకా హార్డిన్ వాళ్ళ ఒపీనియన్స్ చెప్తారు. దాంట్లో వీళ్ళ ఇద్దరి అభిప్రాయాలు వేరుగా ఉంటాయి. దాంతో టెస్సా హార్డిన్తో నీ ఆలోచనలు నా ఆలోచనలు వేరుగా ఉన్నాయి, మనకి సెట్ అవ్వదు అంటుంది. ఇలా ఉండగా ఒకరోజు టెస్సా కాఫీ షాప్కి వెళ్తుంది. అక్కడే ఉన్న హార్డిన్ ఆమె దగ్గరికి వస్తాడు. అప్పుడు టెస్సా నువ్వు నా దగ్గరికి రాకుండా అంటుంది. దానికి హార్డిన్ నాకు ఎందుకో నీతో ఫ్రెండ్షిప్ చేయాలని ఉంది అంటాడు. ఆ తర్వాత హార్డిన్ టెస్సాతో నేను నిన్ను ఒక ప్లేస్కి తీసుకువెళ్తాను అంటాడు. టెస్సా కూడా హార్డిన్తో వెళ్తుంది. అక్కడ ఒక లేక్ ఉంటుంది. ఆ ప్లేస్ చాలా అందంగా ఉంటుంది. టెస్సా ఇంకా హార్డిన్ ఇద్దరూ వాటర్లో కాసేపు స్విమ్ చేస్తారు. అలాగే ఇద్దరూ కిస్ కూడా చేసుకుంటారు. ఆ తర్వాత టెస్సా హార్డిన్ని ఈ ప్రపంచంలో నీకు ఎవరంటే బాగా ఇష్టమని అడుగుతుంది. అప్పుడు హార్డిన్ నాకు నేనంటేనే ఇష్టమని చెప్తాడు. టెస్సా హార్డిన్ గురించి ఆలోచించడం స్టార్ట్ చేస్తుంది. అలాగే ఒకరోజు ఇద్దరు డిన్నర్ డేట్కి వెళ్తారు. అక్కడ టెస్సా ఇంకా హార్డిన్ ఫ్రెండ్స్ వస్తారు. వాళ్ళు వీళ్ళిద్దరిని చూసి షాక్ అవుతారు. ఆ తర్వాత టెస్సా హార్డిన్తో నేను మన గురించి నా బాయ్ ఫ్రెండ్కి చెప్తాను అంటుంది. అప్పుడు హార్డిన్ ఆమెతో మన ఇద్దరి మధ్యలో ఏమీ లేదు, నువ్వు అనవసరంగా ఎక్కువగా ఆలోచిస్తున్నావు అంటాడు. దాంతో టెస్సా కోపంగా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఒకరోజు టెస్సా బాయ్ ఫ్రెండ్ టెస్సా దగ్గరికి వస్తాడు. అదే రోజు రాత్రి టెస్సా ఇంకా ఆమె బాయ్ ఫ్రెండ్ టెస్సా ఫ్రెండ్స్ని కలవటానికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత హార్డిన్ టెస్సాని ఇంకా ఆమె బాయ్ ఫ్రెండ్ని చూసి డిస్టర్బ్ అవుతాడు. అలాగే అక్కడ ఒక అబ్బాయితో గొడవ కూడా పడతాడు. ఆ తర్వాత రాత్రి టెస్సా హార్డిన్ దగ్గరికి వెళ్తుంది. దీంతో టెస్సా బాయ్ ఫ్రెండ్ టెస్సాతో బ్రేకప్ చేసుకుంటాడు. టెస్సా ఇంకా హార్డిన్ లవ్ చేసుకుంటూ ఉంటారు. ఒకరోజు టెస్సా ఇంకా హార్డిన్ టెస్సా రూమ్లో ఉండగా టెస్సా వాళ్ళ అమ్మ అక్కడికి వస్తుంది. ఆ తర్వాత టెస్సాని హార్డిన్ని వదిలేయమని చెప్తుంది. అలాగే నాకు నచ్చినట్టు అలా అన్నప్పుడు టెస్సా నాకు నచ్చినట్టు నన్ను ఉండనివ్వు అని చెప్తుంది. దాంతో వాళ్ళమ్మ కోపంగా వెళ్ళిపోతూ హార్డిన్ ఏదో ఒక రోజు నిన్ను బాధ పెడతాడు అని చెప్పి వెళ్తుంది. ఆ తర్వాత టెస్సా ఇంకా హార్డిన్ లివింగ్ రిలేషన్షిప్లో కంటిన్యూ అవుతూ ఉంటారు. ఇలా ఉండగా ఒకరోజు హార్డిన్ ఫ్రెండ్ మాలీ హార్డిన్కి మెసేజెస్ చేస్తూ ఉంటుంది. అది టెస్సా చూస్తుంది. అలాగే హార్డిన్ ఎక్కడికి వెళ్తున్నాడో టెస్సాకి చెప్పకుండా వెళ్తాడు. ఆ తర్వాత టెస్సా ఒక రెస్టారెంట్లో మాలీ ఇంకా స్టీఫా ఇంకా హార్డిన్ మిగతా ఫ్రెండ్స్ని కలుస్తుంది. అక్కడ మాలీ టెస్సాకి ఒక వీడియో చూపిస్తుంది. అందులో స్టార్టింగ్లో జరిగిన ట్రూత్ ఆర్ డేర్ గేమ్లో టెస్సా హార్డిన్ని కిస్ చేయదు. దాంతో హార్డిన్ వాళ్ళ ఫ్రెండ్స్తో ఛాలెంజ్ చేస్తాడు. నేను ఈ అమ్మాయిని ఎలా అయినా నాతో లవ్లో పడేస్తాను, ఆ తర్వాత వదిలేస్తాను అని చెప్తాడు. అప్పుడు మాలీ టెస్సాతో ఇది ఒక గేమ్ అని చెప్తుంది. అప్పుడు టెస్సా ఒక్కసారిగా షాక్ అవుతుంది. కానీ హార్డిన్ మాత్రం
అది ఇప్పుడు నేను నిన్ను నిజంగానే లవ్ చేస్తున్నాను అంటాడు. కానీ టెసా వినిపించుకోకుండా ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత టెసా వాళ్ళ అమ్మని ఇంకా ఆమె బాయ్ ఫ్రెండ్ని కలిసి సారీ కూడా చెప్తుంది. ఆ తర్వాత టెసా తన స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది. అలాగే ఒకరోజు వాళ్ళ టీచర్ టెసాకి ఒక లెటర్ ఇచ్చి ఇది హార్డిన్ ఇచ్చాడు అని చెప్తుంది. అందులో హార్డిన్, నాకు లవ్ మీద మంచి ఒపీనియన్ లేదు, నిజమైన ప్రేమ అనేది నావెల్స్లోనే ఉంటుంది అనుకునేవాడిని. నిన్ను కలిసిన తర్వాత నాకు ప్రేమ అంటే ఏంటో తెలిసింది. నువ్వు నన్ను ఒకరోజు అడిగావు కదా నీకు ఈ ప్రపంచంలో ఎవరంటే బాగా ఇష్టమని, అది నువ్వే అని అంటాడు. అలాగే నాకు నా ఎలిజబెత్ దొరికింది అని చెప్తాడు. వీళ్ళిద్దరూ వాళ్ళకి ముందుగా కలుసుకున్న లేక్ దగ్గర మళ్ళీ కలుస్తారు. ఈ సీన్తో మూవీ అనేది ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.